హాయ్ క్రాఫ్టీస్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సౌమ్య. ఈరోజు ఆర్డర్ వచ్చేసి జడబిళ్ళలండి. ఇది నాకేంటంటే నాకు ఇచ్చింది ఈ ఆర్డర్ యొక్క మెయిన్ థింగ్ ఏంటంటే భరతనాట్యం పర్ఫార్మెన్స్ కోసం కావాలి అన్నారనమాట. సో వాళ్ళు కాంబినేషన్ చెప్పారు, రౌండ్గా ఇట్లా ఉండాలి, గోల్డ్ యూపెన్ యూజ్ చేయండి అని చెప్పారు. డిజైన్ మనకే వదిలేశారండి. సో తర్వాత ఏంటి అంటే వాళ్ళు చెప్పారు కదా గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అని చెప్పారు కాబట్టి మనం ఆ కాంబినేషన్లో వచ్చేటట్లుగానే కొంచెం ఎథ్నిక్గా ఉండేటట్లుగా స్టోన్స్ చైన్ ఎక్కువ యూస్ చేసేటట్లుగా చేశానండి. సో ఫస్ట్ ఇక్కడ ఎలా చేసాము, ఫస్ట్ ఇక్కడ నేను ఏం చేశాను అంటే ఒక ఓహెచ్పి షీట్ తీసుకున్నానండి. ఓహెచ్పి షీట్ మీద ఆల్రెడీ నేను సర్కిల్స్ డ్రా చేసి పెట్టుకున్నాను. సో ఆ సర్కిల్స్ని ఏం చేసాము అంటే మనము థ్రెడ్ కట్టర్ యూస్ చేసి ఆ సర్కిల్లో మనకు కావాల్సిన సైజ్ సర్కిల్ని కట్ చేసుకున్నాను అనమాట. వాళ్ళు సైజ్ అంతా ఏం మెన్షన్ చేయలేదండి, ఇంట్లో కావాలి అని మీడియం సైజు మీకు నచ్చిన డిజైన్ చేయండి మేడం, ఒకటి చేయండి అన్నారు. సో సరే ఒకటి చేద్దామని చెప్పేసి ఇట్లాగా ట్రై చేశాను అనమాట. యాక్చువల్గా నా దగ్గర ఉన్నవి సేల్ అయిపోయాయండి. సో వాళ్ళకి ఒక శాంపుల్కి వచ్చి చేద్దాము అని చెప్పేసి ఫస్ట్ ఇప్పుడు ఒకటి చేస్తున్నాను యూపిన్తో పెట్టి. ఇంతకుముందు స్టాల్స్లో సేల్ అయిపోయాయి. సో ప్రజెంట్ నా దగ్గర జడబిళ్ళలు లేవు అనమాట. సో అందుకనేసి ఇంకా వాళ్ళకి 23rd వచ్చి పర్ఫార్మెన్స్ ఉంది అని చెప్పి ఇప్పుడు దానికోసం కొంచెం అర్జెంట్ కావాలి అంటే ఓకే నేను ఒక శాంపుల్ చేసేసి వెళ్తాను అంటే సరే ఒకటి ఆర్డర్ ఇచ్చారు వాళ్ళు. దాన్ని చూసుకొని ఇంకా మిగతావి కూడా ఇంకా ఎన్ని స్టెప్స్ కావాలో అంత విడిగా ఆర్డర్ ఇస్తారని చెప్పారనమాట. అంటే విడి యూపిన్స్తో అనమాట, లింక్గా కాకుండా. సో దానికోసం మనం ఇప్పుడు ఏం చేసాము అంటే ఇప్పుడు మనం ఓహెచ్పి షీట్ ఫస్ట్ బేస్ రెడీ చేసుకుందామండి. చూసారా, ఇప్పుడు ఆ బేస్లో ఏం చేశాను అంటే పింక్ కలర్ కుందన్ యూజ్ చేస్తాం. పింక్ కలర్ కుందన్ రౌండ్ షేప్ కుందన్ ఇక్కడ అన్ని రౌండ్ షేప్ కుందన్సే యూజ్ చేస్తామండి. పింక్ కలర్ కుందన్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ జర్దోజీ యూజ్ చేస్తాము. జర్దోజీ తర్వాత మళ్ళీ గ్రీన్ కూడా రౌండ్ కలరే యూజ్ చేస్తాం. అండ్ వైట్ కలర్ యూజ్ చేస్తాం స్మాల్ కుందన్స్, అవి కూడా రౌండ్ షేప్. దెన్ జర్దోజీ అండ్ స్టోన్ చైన్స్, ఇవేనమాట మన మెటీరియల్స్ యూజ్ చేసేది ఇక్కడ. ఇప్పుడు నేను గమ్ యూజ్ చేసిన తర్వాత వెంటనే అలా స్టిక్ చేయడం వల్ల చూస్తున్నారు కదా, అది బాగా స్టిక్ అవ్వదండి. జర్దోసి ఎప్పుడు మనం యూజ్ చేయాలి అనుకుంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ మనము B7000 గ్లూ అప్లై చేసిన తర్వాత కాసేపు వదిలేయాలండి, అట్లీస్ట్ ఒక 2 minutes. అలా వదిలేసిన తర్వాత మళ్ళీ మనము జర్దోసి యూస్ చేసామంటే ఫాస్ట్గా స్టిక్ అయిపోతుంది, నీట్గా స్టిక్ అవుతుంది. లేకపోతే ఏంటంటే ఈ గమ్ అవంతా అతుక్కొని బయటకు రావడము, మనం షేప్ పెడుతుంటే అది షేప్లోకి వెళ్ళకుండా వంగదనమాట ప్రాపర్గా. ఆ ప్రాపర్ షేప్స్ అక్కడ వంగాల్సి వస్తుంది. రౌండ్ సర్కిల్ అంటే సర్కిల్ దగ్గర నీకు ఆ వంగాలి కదా, ఆ రౌండ్ ఫామ్ అవ్వాలి అంటే అక్కడ నీకు అది వంగదు. ఎందుకు అని అంటే బికాస్ ఆ గమ్ అనేది బాగా వాటరీగా ఉంటుంది. కాసేపు అయినాక ఏమంటే కొంచెం అది థిక్ అవుతుంది కాబట్టి అది ఈజీ అయిపోతుంది అనమాట దానికి స్టిక్ అవ్వడం. చూసారా, అందుకని నాకు కొంచెం టైం పట్టింది. మీకు అది చూపిద్దామని నేను అలా చేశానమాట. నెక్స్ట్ లేయర్ ఫామ్ అయ్యేటప్పుడు మీకు అర్థమైపోతుంది. అది నేను కాసేపు వెయిట్ చేశాను. సో అందుకని అది ఈజీగా వెళ్ళిపోతుంది. అది చూడండి నెక్స్ట్ టైం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇక్కడ వైట్ కలర్ కుందన్స్ అనమాట. యాక్చువల్గా జడబిళ్ళల్లో మధ్యలో ఉన్న డిజైన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ బేసే చాలా మంచి లుక్ వస్తుంది అనమాట. సో ఇది కంప్లీట్ ట్రెడిషనల్ లుక్ కాబట్టి నేను 3D ఫ్లవర్స్ కానీ అట్లా ఎంత యాడ్ చేయకుండా జస్ట్ వైట్ యాడ్ చేసామండి. వైట్ విత్ గోల్డ్ మధ్యలో పింక్ ఇచ్చాము. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం చూడండి, ఇప్పుడు జర్దోసి యూస్ చేస్తున్నాం కదా, చూసారా ఇప్పుడు గమ్ కాసేపు ఆల్రెడీ స్టిక్ అయిపోయింది కాబట్టి చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోతుందో. ఎక్కువ టైం తీసుకోదండి. వన్స్ అది బాగా స్టిక్ అయిపోయిన తర్వాత కొంచెం టైం ఇచ్చేసి మనం పెట్టాము అంటే చూడండి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, అయిపోయింది అక్కడ. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, జస్ట్ మనం షేప్స్ రౌండ్ షేప్ వచ్చేలాగా అడ్జస్ట్ చేసేసుకొని నెక్స్ట్ ఏం చేస్తాము అంటే ఇక్కడ మనము గ్రీన్ కలర్ కుందన్స్ యూస్ చేస్తాం. సో దానికోసం గమ్ అప్లై చేస్తున్నాను. B7000 అప్లై చేసాము. ఇప్పుడు ఏం చేస్తానంటే గ్రీన్ కలర్ రౌండ్ షేప్ కుందన్స్ యూస్ చేసి మనం ఇప్పుడు ఒక సర్కిల్ లాగా అనమాట, అవుటర్ లేయర్లో అంతా మనము ఒక సర్కిల్ ఫామ్లో అయ్యేటట్లుగా మనం స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. వన్స్ ఒకసారి స్టిక్ చేసేసిన తర్వాత ఒకసారి షేప్ చెక్ చేసుకోండి, ఎక్కడ గ్యాప్స్ ఎక్కడన్నా ఉన్నాయా, ఎట్లన్నా సర్కిల్లా అనిపించట్లేదా అని చెప్పి స్టిక్ చేసుకోండి. దాని తర్వాత ఏం చేస్తున్నాం మనం ఇక్కడ, ఇప్పుడు గ్రీన్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేసామంటే పింక్ కలర్ కుందన్ స్టిక్ చేస్తున్నాం. సేమ్ నెక్స్ట్ ఇంకొక రౌండ్గా పింక్ కలర్ కుందన్స్ యూస్ చేస్తున్నాను ఇక్కడ.
సో వాళ్ళు ఇచ్చిన ఆర్డర్లోనే ఏం చెప్పారంటే గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అని అడిగారు. సో అందుకని మనం ఆ 2 కాంబినేషన్స్ యూస్ చేస్తున్నాం. అలా కాకుండా మనం వైట్ కూడా యూస్ చేయొచ్చండి. వైట్ విత్ రెడ్ బాగుంటుంది, సిరామిక్ గోల్డ్ విత్ రెడ్ బాగుంటుంది. సో మన డ్రెస్సెస్కి ఆర్ మన శారీస్కి మన అకేషన్స్కి తగ్గట్టుగా మన డిజైన్స్ అండ్ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే భరతనాట్యం పర్ఫార్మెన్స్ కాబట్టి మనం యూజువల్గా రౌండ్ షేప్ ఎక్కువ యూజ్ చేస్తాం కదా, అందుకని నేను ఈ డిజైన్ తీసుకున్నాను. చూడండి, ఇప్పుడు ఏంటంటే లాస్ట్ కుందనికి వచ్చేసరికి ఒక్కసారి కొంచెం గ్యాప్ వచ్చింది అనుకోండి, గ్యాప్ అడ్జస్ట్ చేసేయచ్చండి. లేదా ఎక్కువ గ్యాప్ వచ్చిందంటే అన్ని కుందన్స్ కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఇంకొక కుందన్ని పెట్టేలాగా మనం చూసుకోవాలి. అలానే రౌండ్ షేప్ అనేది డిస్టర్బ్ అవ్వకూడదు. చూసారా? ఇప్పుడు ఏమైపోయింది అంటే మనకి ఈ కుందన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ లేయర్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను మళ్ళీ జర్దోసి యూస్ చేస్తున్నానండి. ఎందుకంటే ఆ జడావు మోడల్కి కొంచెం ఈక్వల్గా ఉండాలి అన్నట్టుగా నేను ఇక్కడ ఎక్కువ జర్దోసి యూస్ చేశాను. సో ఇట్లా చూసారా రౌండ్గా, ఇక్కడ చూసారా కాసేపు అయింది కాబట్టి మనకు అది ఈజీ అయింది స్టిక్ అవ్వడానికి. సో నీట్గా అలా కట్ చేసుకొని ఒక్కసారి షేప్ మొత్తం అన్ని సైడ్స్ ఎలా ఉందో చూసుకున్నాము. ఇక్కడ ఏంటి అంటే మనం ఓహెచ్పి షీట్ మీద వేసాము, ఎండిఎఫ్ బోర్డ్ యూజ్ చేయలేదు కాబట్టి. సో ఇలా చేసినప్పుడు ఏం చేస్తానంటే ఆల్మోస్ట్ నేను ఓహెచ్పి షీట్ అనేది ఇంకొక 2 times ఫ్యాక్ట్ షీట్ యూస్ చేస్తానండి. 2 times ఓహెచ్పి షీట్ యూస్ చేయడానికి ట్రై చేస్తాను, సో దట్ ఆ థిక్నెస్ అనేది స్ట్రాంగ్ ఉంటుందని. ఇక్కడ నేను ఏం చేశానంటే దాన్ని ఓహెచ్పి షీట్ మీద మనం వేసిన డిజైన్ని తీసుకొని వెళ్ళేసి ఇక్కడ స్టిక్ చేసుకున్నాను. మరి స్టిక్ చేసుకున్నాక అన్నీ ఒకసారి సెట్ చేసుకున్నాం. సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే నెక్స్ట్ ఇంకొక 2 rounds మనము ఇక్కడ స్టోన్ చైన్ యూస్ చేస్తామన్నమాట. చూడండి, ఫస్ట్ మేము ఇక్కడ B7000 అప్లై చేసినాక ఇప్పుడు ఏమైంది ఓహెచ్పి షీట్ నెక్స్ట్ ఇప్పుడు వ్యాక్స్. మీరు అనుకోవచ్చు ఓహెచ్పి షీట్ మీద కూడా చేయొచ్చు కదా అని. ఓహెచ్పి షీట్ మీద కూడా చేయొచ్చండి, కాకుంటే ఏంటంటే ఆ ఎంబోజింగ్ లుక్ రావాలి అని చెప్పేసి నేను ఇట్లాగా చేశాను అంతేను. సో మీ ఇష్టం అండి, మీరు దాని మీద కూడా ఓహెచ్పి షీట్ మీదనే ఇంకొంచెం ఒక సర్కిల్ కొంచెం పెద్ద తీసుకున్నారు అని అంటే, లేదంటే కట్ చేయకుండా కనుక మీరు అట్లాగే వదిలేసి ఉంటే అక్కడే మీరు ఈ 2 lines ఆఫ్ స్టోన్ చైన్ కూడా మీరు అక్కడే స్టిక్ చేయొచ్చు. ఓకేనా? చూసారా, ఇక్కడ నేను ఏం చేశానంటే స్టోన్ చైన్ని పీసెస్గా చేశానండి. 2 typesగా మనము ఇట్లాగా సర్కిల్స్ లాగా మనం అది స్టోన్ చైన్ యూజ్ చేయొచ్చు. ఒకటి ఏంటి అంటే స్టోన్ చైన్ అసలు కట్ చేయకుండానే కంప్లీట్ రౌండ్ వచ్చాక లాస్ట్లో కట్ చేసుకునే ప్రాసెస్ ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే ఇట్లాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునే ప్రాసెస్ ఒకటి. రెండు మీకు ఏది కంఫర్టబుల్ అంటే అది చేయండి. బట్ ఇలా పీసెస్గా కట్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే రౌండ్ షేప్ అనేది చాలా ప్రాపర్గా వస్తుందన్నమాట. స్టోన్స్ పక్కకి వెళ్ళిపోవడము అట్లాగా, అంటే బ్యాక్ ఉన్న బేస్ ఇట్లా సైడ్కి రావడం అట్లా అంతా ఉండదు, ప్రాపర్గా వస్తుందన్నమాట. లేదు అన్నప్పుడు చూసారా నేను ఇక్కడ 2 ప్రాసెస్ని నేను చేశాను. ఇక్కడ ఇంతకుముందు నేను స్మాల్ పీసెస్లో కట్ చేసాం కదా. సో ఇప్పుడు ఎలా చేసాము, ఇప్పుడు వచ్చేసేసి ఫుల్ చైన్ని ఎక్కడ కట్ చేయలేదు చూడండి, కంప్లీట్గా స్టిక్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత లాస్ట్లో కట్ చేశాను. ఇక్కడ మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. సో మీకు ఏది కంఫర్టబుల్ అనిపిస్తే మీరు అది యూస్ చేయొచ్చు. ఓకే, అయిందా? ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మనకు ఓహెచ్పి షీట్ అండ్ వ్యాక్ షీట్ యూస్ చేయడం వల్ల ఒక థిక్ లేయర్ ఫామ్ అయిపోయిందనమాట. ఓకేనా? సో ఇక్కడ నేను మధ్యలో కొంచెం గోల్డ్ జర్దోసి ఉన్న దగ్గరలో కొంచెం గ్యాప్స్ ఉంటుంది. ఆ గ్యాప్స్ దగ్గర అంటే వైట్ స్టోన్స్, అంటే జర్దోసి మనకి జర్కన్ స్టోన్స్ వస్తాయి కదా. సో జర్కన్ స్టోన్స్ని యూస్ చేసి నేను ఇలా స్టిక్ చేస్తున్నాను. ఆ గ్యాప్స్ని జస్ట్ ఫిల్ చేస్తున్నాను. సో ఏంటంటే ఎక్కువ షైనీగా ఉంటుంది కదా, సో దానికోసం నేను ఆ గ్యాప్ అంతా అట్లా ఫిల్ చేస్తున్నాను. చూడండి, మీకు ఆ డిజైన్లో చేంజ్ తెలుస్తుంది. జస్ట్ లైట్గా అలా ప్రెస్ చేశానండి. సో ఏది పైకి రాకుండా మేక్ షూర్ దట్ అంత జర్దోసి నీ కింద ఓహెచ్పి షీట్కి స్టిక్ అయ్యింది గమ్కి బాగా అనేసి, లేకపోతే ఒక్కొక్కసారి ఊడొచ్చేస్తాయి అన్నమాట. సో దానికోసమే నేను ఒకసారి చెక్ చేద్దామని అలాగే ఇప్పుడు ఏం చేశాను అంటే ఇప్పుడు మన గ్రీన్ కుందన్స్ దగ్గర స్టిక్ చేసాము, ఇప్పుడు పింక్ దగ్గర కూడా అనమాట ఆ గ్యాప్స్ జస్ట్ ఫిల్ చేస్తున్నాను. సో ఇలాగా మధ్యలో జర్కన్ స్టోన్స్ యూజ్ చేయడం వల్ల డిజైన్ వచ్చేసి ఇంకా మంచి అట్రాక్షన్గా వచ్చిందండి.
చూసారు కదా, ఇంతకుముందు డిజైన్ కంటే కానీ జర్కన్ స్టోన్స్ యూజ్ చేసినప్పుడు ఇంకా మంచి లుక్ వచ్చింది. ఇక్కడ కూడా ఇట్లాగా మనము జర్కన్ స్టోన్స్ గ్యాప్స్ ఎక్కడెక్కడ చిన్న చిన్న గ్యాప్స్ అనిపించాయో ఆ గ్యాప్స్ దగ్గర కూడా డిజైన్గా ఉండేలాగా ఈవెన్గా అనమాట. అలాగా మనము ఇక్కడ ఈ జర్కన్ స్టోన్స్ అనేది మనం స్టిక్ చేస్తూ వెళ్తున్నాం. ఆల్మోస్ట్ అయిపోయిందండి, మన డిజైన్ రెడీ అయిపోయింది ప్రజెంట్. సో దీన్ని ఏం చేస్తామంటే కాసేపు డ్రై అవ్వటానికి వదిలేద్దాం. ఇప్పుడు డిజైన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాం అన్నీ ప్రాపర్గా స్టిక్ అయ్యాయా లేదా అని చెప్పేసి. చూడండి దగ్గర వచ్చి డిజైను. ఇప్పుడు ఏం చేసుకున్నాను అంటే ఇప్పుడు ఆ వ్యాక్ షీట్ని నేను కట్ చేస్తున్నానండి. థ్రెడ్ కటర్ యూజ్ చేసి ప్రాపర్గా మనం ఇక్కడంతా సోల్డరింగ్ అంతా చేయనవసరం లేదండి. కటింగ్ ప్రాపర్గా చేసుకున్నామంటే మన సోల్డరింగ్ ఏమి యూజ్ చేయని అవసరం లేదు. అది మళ్ళీ మీ ఇష్టం యూజ్ చేయాలి అనుకుంటే, బట్ అవసరం లేదు. జస్ట్ ఒకసారి ఊరికి అట్లా అనడం వల్ల ఏంటి అంటే అవంతా ప్రాపర్గా స్టిక్ అయిపోతాయి అన్నమాట. జస్ట్ లైట్గా అండి, ఫోర్స్ అంతా ఏం పెట్టలేదు, జస్ట్ నేను అట్లా ఊరికి అలా రోల్ చేశాను. సో దట్ ఏమంటే జర్కన్ స్టోన్స్ ఎక్కడైనా కదిలినా కానీ మనకు తెలుస్తుంది కాబట్టి ఇమీడియట్గా కొంచెం గ్లూ అప్లై చేసి పెట్టగలుగుతాం అనమాట. ఓకేనా. సో చూసారా, ఇక్కడ ఇట్లాగా మనము ఇదే డిజైన్ని మనము అలా సెంటర్ క్లిప్ కూడా యూస్ చేయొచ్చు. బట్ మనకి ఇప్పుడు వచ్చిన ఆర్డర్ ఏంటి అని అంటే యూపిన్ అండి. ఇట్లాగా ఇంకొక వ్యాక్స్ లేయర్ తీసుకొని అక్కడ యూపిన్ అటాచ్ చేసేసాను. రౌండ్గా కట్ చేసేసుకునేసేసి దానికి ఒక 2 హోల్స్ పెట్టేసాను. తర్వాత ఆ యూపిన్ ఆ హోల్స్ నుంచి రానిచ్చేసేసి ఆల్రెడీ ఆ ఓహెచ్పి షీట్లు కట్ చేసి పెట్టినాం కాబట్టి దాని మీద స్టిక్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ మనకి డబుల్ లేయర్ అండి. ఫస్ట్ నేను ఓహెచ్పి షీట్ మీద డిజైన్ వేసాను, అలాగే మళ్ళీ వ్యాక్ షీట్ కూడా యూస్ చేశాను. 4 లేయర్స్ యూస్ చేసాను, చాలా బాగా వచ్చింది.